అది అక్టోబర్ 16, 1965. కొంతమంది ఇండియన్స్ ఇంకా అమెరికన్ మౌంటైన్ క్లైంబర్స్ నందాదేవి అనే మంచు పర్వతం ఎక్కుతున్నారు. అక్కడ ఉష్ణోగ్రతలు -30°C. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ వీప్ పైన 60 కేజీల బరువు మోస్తున్నారు. అందులో ఉండేది మామూలు లగేజ్ కాదు, వాళ్ళు మోస్తున్నది ఒక న్యూక్లియర్ డివైస్. ఎస్, మీరు వింటున్నది నిజమే, అది ఒక న్యూక్లియర్ డివైస్. దానితో పాటు ఒక యాంటెనా ఇంకా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కూడా తీసుకుని వెళ్లారు. వాళ్ళ లక్ష్యం ఆ డివైస్ ని తీసుకుని వెళ్లి ఆ శిఖరంపై పెట్టి చైనీస్ న్యూక్లియర్ మిసైల్స్ పై ఒక కన్ను వేసి ఉంచడం. వాళ్ళు ఆల్మోస్ట్ గమ్యానికి చేరుకున్నారు. ఆ సమయంలోనే ఒక పెద్ద స్నో స్ట్రామ్ వచ్చింది. ఆ మంచు తుఫాన్ నుంచి తప్పించుకోపోతే వాళ్ళ ప్రాణాలు పోవడం ఖాయం. అంత బరువు వీప్ పైన పెట్టుకుని దిగడం చాలా కష్టం. ఈ పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ న్యూక్లియర్ డివైస్ ఇంకా యాంటెనాని ఒక తాడుతో కట్టి ఒక చిన్న గొయ్యలో పాతిపెట్టి రిటర్న్ వచ్చేశారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ డివైస్ ని రికవర్ చేద్దామని వెళ్తే ఆ డివైస్ వాళ్ళకి అక్కడ కనిపించలేదు, మాయమైపోయింది. ఈ రోజు కూడా ఆ డివైస్ మనకి దొరకలేదు. ఆ హిమాలయాస్ లో ఎక్కడో దాగుంది. గంగా నదిలోకి వెళ్తున్న ఒక దార ఆ పర్వతం నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఈ న్యూక్లియర్ డివైస్ వల్ల మన గంగకి ఏమైనా ప్రమాదం? 1965, amid rising tensions with China, the CIA and India's Intelligence Bureau jointly carried a nuclear-powered generator to Nanda Devi summit to spy on Beijing's activities. పదండి, ఈ వీడియోలో ద మిస్టరీ ఆఫ్ ద లాస్ట్ న్యూక్లియర్ డివైస్ ఆన్ నందాదేవి గురించి పూర్తిగా తెలుసుకుందాం. కథ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ కథ అర్థం కావాలంటే మనం 1962కి వెళ్ళాలి. అప్పట్లో ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారు హిందీ చీనీ బాయ్ బాయ్ అని చైనాని బాగా నమ్మేవారు. ఇండియన్స్ అండ్ చైనీస్ బ్రదర్స్ అనుకునేవారు. కానీ అక్టోబర్ 1962లో చైనా మనల్ని మోసం చేసి యుద్ధానికి దిగింది. ఆ యుద్ధంలో మన ఇండియన్ ఆర్మీ దగ్గర సరైన ఆయుధాలే లేవు. మనం ఆ యుద్ధానికి అసలు తయారుగానే లేవు. చైనీస్ సోల్జర్స్ మన హిమాలయాస్ దాటి ఇండియాలోకి వచ్చేశారు. అప్పటిదాకా హిమాలయాస్ మనల్ని కాపాడే ఒక గోడ అని అనుకునేవాళ్ళం. కానీ ఆ నమ్మకం అప్పుడు మొక్కలైంది. అప్పుడు నెహ్రూ గారికి భయం పుట్టుకుంది. అప్పట్లో మనల్ని కాపాడగలిగే పవర్ ఒక్కటే అని అర్థమైంది. అదే ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలా ఇండియా మొదటిసారి అమెరికాని సహాయం అడిగింది. సీన్ కట్ చేస్తే అక్టోబర్ 16, 1964 చైనాలో ఉండే లోప్ నార్ అనే ప్లేస్ లో చైనా తన ఫస్ట్ న్యూక్లియర్ మిసైల్ టెస్ట్ చేసింది. దీనితో అమెరికా అండ్ ఇండియాకి ఏం చేయాలో తోచలేదు. చైనా దగ్గర ఎంత పెద్ద మిసైల్స్ ఉన్నాయి, ఎన్ని మిసైల్స్ ఉన్నాయి, అవి ఎంత దూరం వెళ్తాయి, ఇవన్నీ తెలుసుకునే క్యూరియాసిటీ మొదలయ్యింది. ఇవన్నీ తెలుసుకోవాలంటే చైనా కరెక్ట్ గా మిసైల్స్ లాంచ్ చేసేటప్పుడు వాటి సిగ్నల్స్ ని క్యాచ్ చేయాలి. ఆ సిగ్నల్స్ ని క్యాచ్ చేయాలంటే చాలా ఎత్తులు మనకి చైనాకి స్ట్రైట్ గా కనిపించే ప్లేస్ కావాలి. జియోగ్రఫీ ప్రకారం ఆ ప్లేస్ మన హిమాలయాస్. సో ప్లాన్ సింపుల్. ఆ హిమాలయాస్ పైన ఒక లిజనింగ్ డివైస్ పెడితే చాలు చైనీస్ మిసైల్స్ ని ఈజీగా స్పై చేయొచ్చు అని అనుకున్నారు. అమెరికా దగ్గర టెక్నాలజీ ఉంది, ఇండియా దగ్గర కొండలు. సో దీనితో ఆపరేషన్ హ్యాట్ మొదలయ్యింది. అసలు ఈ ఆపరేషన్ హ్యాట్ అనే ఐడియా ఎలా పుట్టింది? ఇది తెలుసుకోవాలంటే మనం వాషింగ్టన్ DC 1964కి వెళ్ళాలి. ఒక కాక్టైల్ పార్టీ జరుగుతుంది. అక్కడ యుఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ కర్టిస్ లెమే ఇంకా నేషనల్ జియోగ్రఫిక్ ఫోటోగ్రాఫర్ బ్యారీ బిషప్ మాట్లాడుకుంటున్నారు. బ్యారీ బిషప్ కి ఎవరెస్ట్ ఎక్కిన అనుభవం ఉంది. అలా మాట్లాడుతూ ఉండగా ఆ ఎయిర్ ఫోర్స్ జనరల్ కి ఒక ఆలోచన వచ్చింది. ప్లేన్స్ కి శాటిలైట్స్ కి లిమిట్స్ ఉంటాయి గానీ పర్వతాలకి ఏముంటాయి అని అడిగారు. ఆ ఎయిర్ ఫోర్స్ జనరల్ ఆ నేషనల్ జియోగ్రఫిక్ ఫోటోగ్రాఫర్ తో ఏమన్నారంటే, ఒక సిగ్నల్ రిసీవ్ చేసుకునే డివైస్ ని ఆ హిమాలయన్ శిఖరం పైన పెడితే చాలు కదా, ఆ చైనీస్ మిసైల్స్ ని మనం ఈజీగా స్పై చేయొచ్చు కదా అని చెప్పారు. ఆ డివైస్ డైరెక్ట్ గా చైనా వైపే చూసి వాళ్ళ సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటుంది. ఈ విషయం CIA అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి తెలిసిన వెంటనే వాళ్ళు ఈ ప్లాన్ ని సీరియస్ గా తీసుకున్నారు. ఇండియాలో RNAW ఎలాగో CIA అమెరికాకి అలాగనమాట. మెల్లిగా ఈ ఆలోచన ఒక ప్లాన్ గా మారింది. వాళ్ళు అప్పట్లో ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క చీఫ్ BN మలిక్ ని కలుద్దాం అనుకున్నారు. అప్పట్లో ఆయన ఇండియాలో చాలా పవర్ఫుల్ మనిషి. అప్పటికే ఇండియా 1962 వార్ దెబ్బ నుంచి కోలుకోలేకపోయింది. చైనా ఇంకెన్ని పరమాణు బాంబులు తయారు చేస్తుందో అని భయం పుట్టుకుంది. చైనా మీద ఒక కన్ను వేసి ఉంచాలంటే ఏదో ఒకటి చేయాలి. అందుకే ఇండియన్స్ కి ఈ ప్లాన్ లో ఒక లాభం కనిపించింది. కోల్డ్ వార్ హిస్టరీలోనే మొదటిసారి ఇండియన్ మరియు అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కలిసి పనిచేయడానికి రెడీ అయ్యాయి. ఇది చాలా సీక్రెట్ అండ్ ఇంకా కష్టమైన ఆపరేషన్. ముందు మౌంట్ ఎవరెస్ట్ పై ఎక్కుదాం అనుకున్నారు. కానీ రోజు బోల్డ్ మంది ఎక్కుతారు కాబట్టి ఎవరైనా దీన్ని బై మిస్టేక్ కనిపెట్టేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో చాలా శిఖరాలు చూశాక టార్గెట్ ఫిక్స్ చేశారు. అదే నందాదేవి. 7,816 మీటర్స్ హైట్ లో ఉంది. రాళ్లు ఇంకా మంచుతో నిండిన ఒక అందంగా కనిపించే భయంకరమైన పిరమిడ్ అది. అప్పటికి కంప్లీట్ గా ఇండియా బార్డర్ లో ఉన్న హైయెస్ట్ మౌంటైన్ పీక్ అదే. ఒక కాపలా కాసే యంత్రం పెట్టడానికి అది పర్ఫెక్ట్ ప్లేస్. బయట ప్రపంచానికి అది జస్ట్ మౌంటైనరింగ్ రీసెర్చ్ చెప్దాం అని ప్లాన్ చేశారు. పేపర్స్ మీద ఇదొక సాధారణ హై ఆల్టిట్యూడ్ ఎక్స్పెడిషన్. కానీ రియాలిటీ ఏంటంటే ఆ క్లైంబర్స్ ఒక పవిత్రమైన కొండ మీద ఒక న్యూక్లియర్ జనరేటర్ ని తీసుకుని వెళ్ళబోతున్నారు. ఈ ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ ఒక పెద్ద
పెద్ద టెక్నికల్ సమస్య ఉంది. ముందు చెప్పినట్టు నందాదేవి కొండ మీద -30 నుంచి -40°C వరకు టెంపరేచర్స్ ఉంటాయి. ఆ డివైస్ ని అక్కడైతే పెట్టేస్తారు, కానీ దానికి ఒక పవర్ సోర్స్ కావాలి. స్టార్టింగ్ లో బ్యాటరీస్ పెడదామా అని ఆలోచిస్తే ఆ టెంపరేచర్స్ లో బ్యాటరీస్ ఫ్రీజ్ అయిపోతాయి. సోలార్ ప్యానెల్స్ పనిచేయవు, ఎందుకంటే మంచు దాన్ని కప్పేస్తుంది. సో ఆ డివైస్ కి పవర్ ఎలా ఇవ్వాలి? దానికోసం సైంటిస్ట్ ఒక డేంజరస్ సొల్యూషన్ ని ఆలోచించారు, స్నాప్ 19 జనరేటర్. అది బేసికలీ ఒక న్యూక్లియర్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఆ ప్లూటోనియం వేడిని జనరేట్ చేస్తుంది. ఆ హీట్ ని మనం ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ అందులో ఉన్న ప్లూటోనియం చాలా విషపూరితమైనది, అంటే చాలా టాక్సిక్ అని చెప్పొచ్చు. ఆ ప్లూటోనియం ఆల్ఫా రేడియేషన్ ని వదులుతుంది. అది హ్యూమన్స్ కి ఎఫెక్ట్ అవుతుందా అంటే, అది సామాన్యంగా బయట ఉంటే మన స్కిన్ యూజువల్లీ ఆల్ఫా రేడియేషన్ ని ఆపేస్తుంది. ఒకవేళ వీరికి ఆ పౌడర్ మనం పీలిస్తే లంగ్స్ లో, బోన్స్ లో చేరిపోయి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒక స్నాప్ 19 జనరేటర్ కోర్ లో ఆల్మోస్ట్ 1.9 kgs ప్లూటోనియం ఉంటుంది. ఇది 7 డిఫరెంట్ క్యాప్సూల్స్ గా స్ప్రెడ్ అయి ఉంది. ఇంజనీర్స్ దాని చుట్టూ డబ్బా ఆర్ కేసింగ్ ఎంత స్ట్రాంగ్ గా కట్టారంటే అది పేలినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళు ఒక్క విషయం మర్చిపోయారు. ఆ ప్లూటోనియం జనరేట్ చేసే వేడి స్నోకు తగిలితే ఏమవుతుందా అని తెలుసుకోలేకపోయారు. ఈ ఆపరేషన్ హ్యాట్ కి సాధారణ మనుషులు సరిపోరు. హిమాలయ మంచు పర్వతాలు ఎక్కగలిగే సత్తా ఉండాలి, అలాగే చాలా నమ్మకమైన మనుషులుగా కూడా ఉండాలి. ఇది ఒక సీక్రెట్ ఆపరేషన్ కాబట్టి ఎవరికీ చెప్పకూడదు. అమెరికా సైడ్ నుంచి CIA దేశంలోనే బెస్ట్ మౌంటైన్ క్లైంబర్స్ ని సెలెక్ట్ చేసింది. ఇది ఒక ప్రమాదకరమైన పని కాబట్టి వాళ్ళు ఆ మౌంటైన్ క్లైంబర్స్ కి బోల్డ్ అంత డబ్బు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. భారతదేశం IB కెప్టెన్ మన్మోహన్ సింగ్ కోహ్లీని సెలెక్ట్ చేసింది. ఆయన ఒక ఎక్స్ నేవల్ ఆఫీసర్ అండ్ మౌంటైన్ క్లైంబర్ కూడా. 1965 లో ఆయన లీడర్షిప్ లోనే 9 మంది ఇండియన్స్ ఎవరెస్ట్ ఎక్కారు. ఇది అప్పట్లోనే ఒక వరల్డ్ రికార్డ్. ఆయన్ని షెర్పాస్ ఇంకా ఆఫీసర్స్ బాగా గౌరవిస్తారు. ఇన్ఫర్మేషన్ కి షెర్పాస్ అంటే నేపాల్ ఒక లోకలైట్స్. వాళ్ళు ఇలాంటి మౌంటైన్ క్లైంబర్స్ కి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు బరువులు మోస్తారు, ఈ మౌంటైన్ క్లైంబర్స్ కి గైడ్ కూడా చేస్తారు. ఈ షెర్పాస్ యొక్క లంగ్స్ అండ్ కాళ్ళు చాలా తక్కువ ఆక్సిజన్ లో పనిచేయడానికి అలవాటు పడిపోయాయి. హిమాలయాస్ లో మౌంటైన్ క్లైంబర్స్ కి వీళ్ళొక వరం లాంటి వాళ్ళు. అలానే నందాదేవి మీద ఆ డేంజరస్ న్యూక్లియర్ జనరేటర్ ని ఎత్తడానికి కూడా వీళ్ళనే వాడారు. ఆ న్యూక్లియర్ స్నాప్ జనరేటర్ ని ఒక బ్లాక్ బాక్స్ లో పెట్టారు. ఆ బ్లాక్ బాక్సెస్ లో ఏముందా అని ఈ షెర్పాస్ కి కొంచెం కూడా ఐడియా లేదు. వాళ్ళకి తెలిసింది ఒక్కటే, అది చాలా ముఖ్యమైనది, ఎవ్వరూ ముట్టుకోకూడదు. అండ్ విచిత్రంగా ఆ టచ్ చేస్తే వేడిగా ఉంటుంది. ఇది తప్ప వాళ్ళకి ఇంక ఏమీ తెలియదు. నందాదేవికి వెళ్లే ముందు ప్రాక్టీస్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఈ టీమ్ లో ఉండే వాళ్ళందరూ అలాస్కాలో ఉండే మౌంట్ మికెన్లే అనే ఒక పర్వతంలో రహస్యమైన ట్రైనింగ్ చేశారు. అక్కడ వెదర్ నందాదేవిలానే కఠినంగా ఉంటుంది. ఆ బరువుని ఎలా మొయ్యాలి, రోప్స్ ఎలా కట్టాలి, ఆ డివైస్ ఆ చలిలో ఎలా పనిచేస్తుంది అని టెస్ట్ చేశారు. అలా క్లైంబర్స్, స్పైస్, ఆఫీసర్స్, షెర్పాస్ అండ్ సైంటిస్ట్ కలిసి ఒక మంచి టీం అయ్యారు. ఎవ్వరికి చెప్పలేని సీక్రెట్ మిషన్ కి రెడీ అయ్యారు. నందాదేవి పర్వతం ఎక్కాలంటే ఈ రోజుకి చాలా కష్టం. ఫేమస్ మౌంటైనర్స్ ప్రకారం అది వన్ ఆఫ్ ద టఫెస్ట్ మౌంటైన్స్ టు క్లైంబ్. ఎందుకంటే నేచురల్ గానే అదొక కోటలా ఉంటుంది. దాని చుట్టూనే పెద్ద పెద్ద కొండలు, మధ్యలో గ్లేషియర్స్. లోపలికి వెళ్ళడానికి రిషిగంగా గార్జ్ ఒక్కటే దారి. ఆ గార్జ్ చాలా భయంకరమైనది. నందాదేవికి వెళ్లాలంటే రోడ్ లో కొంత దూరం వరకే వెళ్ళగలం. దాని తర్వాత ప్రతిదీ నడిచే వెళ్ళాలి. ఫుడ్స్, టెంట్స్, ఫ్యూల్ ఇంకా న్యూక్లియర్ హార్ట్ ని ఆ హెవీ కేసింగ్ అంటే డబ్బాలో పెట్టి వీళ్ళే మోశారు. నిలువుగా ఉన్న రాళ్లు, కింద పొంగుతున్న నది. ఇంచి ఇంచి పైకెక్కుతూ ఆ నందాదేవి పాదాల దగ్గరికి చేరారు. బేస్ క్యాంపే ఒక వేరే గ్రామంలా అనిపించింది. పైనుంచి ఐస్ ఫాల్, చుట్టూ వర్టికల్ మౌంటైన్స్, మధ్యలో టెంట్స్ ఇంకా సీక్రెట్ ఎక్విప్మెంట్. అక్కడి నుంచి నందాదేవి సౌత్ రిచ్ మీద క్యాంప్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్లారు. అంత వణుకు పుట్టించే చలిలో ఆ ఒక్క డివైస్ వీళ్ళకి వేడినిచ్చింది. రాత్రులు చలి తట్టుకోలేక ఆ క్లైంబర్స్ ఆ వేడి కంటైనర్ మీదే కూర్చుండిపోయేవాళ్ళు. వేడిగా భలే ఉందిలే అని అనుకునేవారు, కానీ ఆ వేడి ఆ ప్లూటోనియం డీకే వల్ల వస్తుందని వాళ్ళకి కొంచెం కూడా ఐడియా లేదు. మెల్లిగా కష్టపడి ఎలాగో అంత బరువుని మోసి పైకి తీసుకుని వెళ్లారు. మిడ్ అక్టోబర్ 1965 ఆ టీం మొత్తం క్యాంప్ 4 కి చేరుకున్నారు. హైట్ ఆల్మోస్ట్ 24,000 ఫీట్ లో ఉన్నారు. శిఖరానికి చేరుకోవాలంటే జస్ట్ 1600 అడుగులే బాకీ ఉంది. వెదర్ బాగుంటే ఒక్క రోజులో పని అయిపోతుంది. క్యాంప్ 4 దగ్గరే ఆ డబ్బాని వాళ్ళు ఓపెన్ చేశారు. అక్కడే ఎక్విప్మెంట్ అంతా అసెంబుల్ చేయడం స్టార్ట్ చేశారు. అంత ఫ్రీజింగ్ క్లైమేట్ లో దాన్ని అసెంబుల్ చేయడం చాలా కష్టమైపోయింది. అయినా కూడా ఎలాగో అలాగా దాన్ని సెట్ చేశారు. ఇప్పుడు ప్లాన్ చాలా క్లియర్ గా ఉంది. ఎలాగో అలాగా సమిట్ దగ్గర చేరి ఆ ఎక్విప్మెంట్ పెట్టి ఆన్ చేసి రిటర్న్ వచ్చేయడం. అదే టైంలో ఆ కొండ తన మనసే మార్చుకుంది. సడన్ గా ఒక భయంకరమైన స్ట్రామ్ వచ్చింది. నందాదేవి వెదర్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ప్రాణాలు తీసే రేంజ్ లో గాలి, మంచు ఇంకా ఐస్ వాళ్ళ శరీరాల్ని ఫుల్ ఫోర్స్ లో వచ్చి తాకుతున్నాయి. టెంపరేచర్స్ పడిపోయాయి. కళ్ళ ముందు ఏమీ కనిపించట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో క్లైంబర్స్ కి 3 ఆప్షన్స్ కనిపించాయి. ఒకటి, ఈ డివైస్ ని తీసుకుని ఎలాగో అలాగా ఆ సమిట్ కి చేరుకోవడం. కానీ కెప్టెన్ కోహ్లీకి ఇదొక సూసైడ్ మిషన్ అవుతుంది అని అర్థమైపోయింది. ఆ స్ట్రామ్ లో 60
కేజీల బరువును తీసుకుని దిగడం చాలా కష్టం. అలా తీసుకుని వెళ్తున్నప్పుడు ఒక్క స్లిప్ అయితే చాలు మనిషి లోయల్లోకి పడిపోవడం ఖాయం. సో అది కూడా డేంజరసే. ఆ ప్లాన్ కూడా డ్రాప్ అయిపోయారు. మూడో ఆప్షన్ ఆ డివైస్ ని అక్కడే వదిలేసి వీళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడుకుని రిటర్న్ రావడం. చివరికి కనీసం ప్రాణాలైనా కాపాడుకుందామని వాళ్ళు ఆ డివైస్ ని అక్కడే పెట్టేశారు. ఒక క్రివైస్ అంటే మంచు పర్వతం మీద ఉండే ఒక చిన్న గొయ్యలో ఆ డివైస్ ని పెట్టి బాగా సెక్యూర్ చేశారు. రోప్స్ తో గట్టిగా కట్టేశారు. రాళ్లతో ఫిక్స్ చేశారు. ఎలాగో స్ప్రింగ్ సీజన్ లో మంచు తగ్గుతుంది కాబట్టి స్ప్రింగ్ సీజన్ లో వచ్చి తీసుకుందాంలే అని అనుకున్నారు. ఆ మంచు తుఫాన్ దెబ్బకి వెనక్కి తిరిగి చాలా కంగారుగా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని కిందకి దిగారు. అలా ఫాస్ట్ గా దిగడంతో చాలా మందికి కొన్ని ఇంజురీస్ కూడా అయ్యాయి. కిందకొచ్చేసరికల్లే చాలా అలసిపోయారు గానీ అట్లీస్ట్ ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ఆ డివైస్ మాత్రం ఆ పర్వతం మీదే ఉండిపోయింది. వింటర్ 1965-66 నందాదేవి తన పని మొదలుపెట్టింది. మంచు ఇంకా పడుతూనే ఉంది. మంచు చర్యాలు విరిగిపోతున్నాయి. గ్లేషియర్స్ కరిగిపోతున్నాయి. ఆ కొండపైన ఆ న్యూక్లియర్ జనరేటర్ ఇంకా వేడుత్పాదిస్తుంది. నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్ లో మళ్ళీ ఆ నందాదేవి కొండపైన ఆ టీం రిటర్న్ వెళ్లి చూసింది. ఈసారి మిషన్ ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ ని ఎలాగైనా వెనక్కి తీసుకుని రావాలని. వాళ్ళు మళ్ళీ కష్టపడి ఆ మొత్తం పర్వతాన్ని ఎక్కారు. కరెక్ట్ గా ఆ కోఆర్డినేట్స్ దగ్గరికి వెళ్లి చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోయింది. అక్కడ ఏమీ లేదు. ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. డివైస్ అయితే లేదు, యాంటెనా లేదు, రోప్స్ లేవు, ఏమీ లేవు. స్నో ఇంకా ఐస్ ని తవ్వి చూశారు కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. సైంటిఫిక్ గా ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే వింటర్ లో ఆ అవలాంచ్ వచ్చి ఆ డివైస్ ని చాలా లోపలికి తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. లోపల ఉన్న డివైస్ వేడుత్పాదిస్తుంది. చుట్టూ ఉన్న స్నో దాని వల్ల కరిగిపోయి ఉంటుంది. స్నో వాటర్ గా మారితే అది లూబ్రికెంట్ గా పనిచేస్తుంది. గ్రావిటీ వల్ల ఆ డివైస్ ఇంకా లోపలికి జారిపోయి ఉంటుంది. ఐస్ ని కరిగించుకుంటూ మెల్లిగా ఆ గ్లేషియర్ లోపలికి సింక్ అయిపోయి ఉంటుంది. చివరికి అది బెడ్ రాక్ వరకు వెళ్ళిపోయి ఉంటుంది అని సైంటిస్ట్ అంటున్నారు. ఇప్పుడు అది కొన్ని అడుగుల లోతుల్లో లేదు, ఎన్నో మీటర్స్ డీప్ ఉండొచ్చు అని అంచనా. సిఐఏ అండ్ ఇండియన్ అథారిటీస్ కి భయం పుట్టుకుంది. ఎందుకంటే అది గంగా నది క్యాచ్మెంట్ ఏరియా. కోట్లాది మందికి జీవనధార అది. హెలికాప్టర్స్ ద్వారా అక్కడ రేడియేషన్ ని చెక్ చేశారు. గ్రౌండ్ టీమ్స్ ఇంకా వెతకడం స్టార్ట్ చేశాయి. వీళ్ళకి ఏం సిగ్నల్స్ దొరకలేదు. రేడియేషన్ లెవెల్స్ డిటెక్ట్ అవ్వలేదు. కొన్ని నెలలు వెతికాక నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది. నందాదేవి ఆ న్యూక్లియర్ హార్ట్ ని తీసేసుకుంది. ఇంకా అది తిరిగిచ్చే సమస్య లేదు అని అనుకున్నారు. ఒక సంవత్సరం పోయాక సిఐఏ ఇంకా ఊరుకోలేదు. చైనీస్ మిసైల్ ప్రోగ్రామ్ అడ్వాన్స్ అవుతున్నది చూస్తూ ఉంది. ఆ ఎక్విప్మెంట్ పోతే పోయింది కానీ డేటా మాత్రం వాళ్ళకి ఇప్పుడు కావాలి. ఆ డేటా ఇండియా కూడా యాక్చువల్ గా అవసరం. సో ఆ మిషన్ నే రీడిజైన్ చేశారు. పర్వతాన్నే మార్చేద్దాం అని అనుకున్నారు. నందాదేవి డేంజరస్ కాబట్టి దాని పక్కనే ఉండే పర్వతం నందా కోట్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అది 6861 మీటర్స్ హైట్ లో ఉంది. మళ్ళీ ఆ ఎక్స్పెడిషన్ కూడా క్లైంబర్స్, షెపర్స్, ఆఫీసర్స్, స్పైస్ అందరూ టీమప్ అయ్యారు. మళ్ళీ ఇంకొక స్నాప్ 19 జనరేటర్ ని ఆ కొండపైకి మోసారు. 1967 లో వెదర్ బాగానే ఉంది. నందాదేవిలో మిస్ అయినది ఇక్కడ వాళ్ళు సాధించారు. ఆ డివైస్ ని ఇన్స్టాల్ చేసి సక్సెస్ఫుల్ గా ఆన్ చేసి రిటర్న్ వచ్చేశారు. కొన్ని రోజులు ఆ సిస్టమ్ బాగానే పనిచేసింది. సిగ్నల్స్ బానే వచ్చాయి. మిషన్ సక్సెస్ అని అనుకునే లోపే వాళ్ళకి ఆ సిగ్నల్స్ వీక్ అయిపోవడం స్టార్ట్ అయ్యింది. ఒక రోజు సడన్ గా సిగ్నల్స్ ఆగిపోయాయి. ఎందుకని చూడడానికి రిపేర్ టీం మళ్ళీ వెళ్ళింది. అక్కడ సీన్ చూస్తే షాక్ అయిపోయారు. ఆ డివైస్ అక్కడ బయట లేదు. ప్లూటోనియం హీట్ వల్ల స్నో కరిగిపోయి డివైస్ స్ట్రేట్ గా కిందకి దిగిపోయింది. పైనున్న వాటర్ మళ్ళీ ఫ్రీజ్ అయిపోయింది. ఒక 8 అడుగులు లోపలికి దిగిపోయింది. యాంటెనాస్ మంచుతో కప్పబడడం వల్ల వీళ్ళకి సిగ్నల్స్ ఆగిపోయాయి. ఈ జనరేటర్ లో ఉండే మెయిన్ ఫీచరే వీళ్ళకి ఒక ప్రాబ్లం గా మారింది. స్నోలో అదే తన స్వయంగా సమాధిని కట్టుకుంటుంది. ఈ రెండో డివైస్ కూడా నందాదేవి డివైస్ లాగా మాయమైపోతుంది అని గ్రహించి ఆ టీం దాన్ని బయటకు తీసేశారు. ఆ డివైస్ ని హెలికాప్టర్ ద్వారా వెనక్కి పంపించేశారు. ఆ నందాకోట్ డివైస్ అయితే వెనక్కి వచ్చేసింది కానీ ఆ నందాదేవి డివైస్ మాత్రం ఈ రోజుకి అక్కడ దెయ్యంలా మిగిలిపోయింది. 10 ఏళ్ల వరకు ఢిల్లీ అండ్ వాషింగ్టన్ లో ఉండే కొంతమందికి తప్ప ఈ విషయం ఎవరికీ తెలీదు. అప్పటికే ఇందిరాగాంధీ గారు పవర్ లోకి వచ్చారు. 1971 లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అయ్యింది. అండ్ 1974 లో ఇండియా స్మైలింగ్ బుద్ధ అని న్యూక్లియర్ టెస్ట్ చేసింది. కానీ ఆ నందాదేవి శాంచురీ లోపల ఆ న్యూక్లియర్ జనరేటర్ సైలెంట్ గా డీకే అవుతుంది. అమెరికాలో ఇదొక టాప్ సీక్రెట్. అది ఎన్విరాన్మెంటల్ ప్రొటెస్ట్ జరుగుతున్న టైం. ఏషియన్ రివర్ సోర్స్ లో న్యూక్లియర్ డివైస్ పోయింది అంటే అదొక పెద్ద స్కాండల్ అయిపోతుంది. ప్రపంచంలో అమెరికా పేరు పాడైపోతుంది. కానీ నిజం ఎప్పటి వరకు దాగుంటుంది చెప్పండి. 1977 లో అవుట్ సైడ్ మ్యాగజైన్ లో హవర్డ్ కోన్ అనే జర్నలిస్ట్ ద నందాదేవి మిస్టరీ అనే ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. క్లైంబర్స్ ఇంటెలిజెన్స్ సోర్సెస్ నుంచి లీక్ అయిన ఇన్ఫర్మేషన్ తో ఈ సీక్రెట్ ఆపరేషన్ మొత్తం బయటపడిపోయింది. ప్రపంచం ఉలిక్కి పడింది. కొద్ది రోజుల వరకు ఇండియన్ న్యూస్ పేపర్స్ అంతా ఇదే హెడ్లైన్స్. మన పవిత్రమైన కొండ మీద ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్లూటోనియం పెట్టిందంటే మన జనాలు మండిపోయారు. 1978 లో ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయి పార్లమెంట్ లో దీనికి సమాధానం చెప్పవలసి
ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆయన ఈ సంఘటన ఒప్పుకున్నారు. అవును, ఇలా ఒక మిషన్ జరిగింది, అవును, ఇలా ఒక న్యూక్లియర్ డివైస్ నందాదేవి పర్వతంపై పోయింది అని ఒప్పుకున్నారు. కానీ ఆ కేసింగ్ అంటే డబ్బా చాలా స్ట్రాంగ్ కాబట్టి ఏం జరగదు అని ఒక నమ్మకం ఇచ్చారు. కానీ డ్యామేజ్ అయితే జరిగిపోయింది. హిమాలయస్ హార్ట్ లో సిఐఏని అలో చేశారనే విషయం ఇండియన్స్ కి నచ్చలేదు. అసలు జనాలు ఎందుకు భయపడుతున్నారు? సింపుల్, వాటర్. నందాదేవి గ్లేషియర్స్ కరిగితే ఆ నీళ్లు రిషిగంగాలోకి వస్తాయి. రిషిగంగా వెళ్లి ధౌలిగంగాలో చేరుకుంటుంది. అది వెళ్లి అలకనందాలు అండ్ చివరికి దేవప్రయాగలో భాగీరథిలో కలిసి అది గంగగా మారుతుంది. హిందూయిజంలో అదొక పవిత్రమైన నది. కోట్లాది మందికి తాగునీళ్లు, సాగునీళ్లిచ్చే అమ్మ. ఒకవేళ ఆ నీళ్లలో ప్లూటోనియం పార్టికల్స్ కలిస్తే ఏమవుతుంది? సైంటిస్ట్ దీని మీద ఒక కాంప్లెక్స్ ఒపీనియన్ ఇస్తూ ఉంటారు. క్యాప్సూల్స్ బ్రేక్ అవ్వకపోతే ఆ కేసింగ్ స్ట్రాంగ్ గానే ఉంటుంది. గ్లేషియర్స్ దాన్ని సెంచురీస్ వరకు క్రష్ చేసినా ఏం కాకపోవచ్చు. కానీ లోపల ప్రెషర్ వల్ల ఆ కేసింగ్ క్రాక్ అయితే ప్లూటోనియం డైఆక్సైడ్ వాటర్ లో కరగదు. అది శాండ్ అండ్ సిల్ట్ గా మారుతుంది. ఆ రివర్ బెడ్ లో సెటిల్ అయిపోవచ్చు ఆర్ దూరంగా ట్రావెల్ చేయొచ్చు. గవర్నమెంట్ ఏమో గంగా చాలా పెద్ద నది, ఎంత ప్లూటోనియం పార్టికల్స్ దాంట్లో పడ్డా అది చాలా డైల్యూట్ అయిపోతుంది అని చెప్తున్నారు. క్రిటిక్స్ ఏమో ఫుడ్ చైన్ లోకి అది ఎంటర్ అయితే చాలా మందికి హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటున్నారు. గవర్నమెంట్ టీమ్స్ ఈ గంగ వాటర్ ని అప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటారు. రేడియేషన్ లెవెల్స్ ని టెస్ట్ చేసి ఏం లేవు అని చెప్తూ ఉంటారు. కానీ 1993లో కెప్టెన్ కోహ్లీ అండ్ టీమ్ మళ్ళీ వెళ్లారు. వాళ్ళకి డివైస్ కేసింగ్ లో కొన్ని ముక్కలు దొరికాయి, కానీ క్యాప్సూల్స్ దొరకలేదు. అది అక్కడే ఉందా లేదా, సేఫా కాదా, ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఈ స్టోరీ మెల్లిగా బుక్స్ లోకి వెళ్ళిపోయింది. చాలా మంది ఈ విషయాన్ని మర్చిపోయారు. కానీ 7th February 2021 మళ్ళీ అందరికీ సడన్ గా ఈ విషయం గుర్తొచ్చింది. అదే రీజన్ లో రోంటీ పీక్ దగ్గర ఒక పెద్ద గ్లేషియర్ విరిగి పడింది. రిషిగంగా వ్యాలీలో ఫ్లాష్ ఫ్లడ్ స్టార్ట్ అయ్యాయి. రిషిగంగా తపోవన్ ప్రాజెక్ట్స్ కొట్టుకుపోయాయి. 200 మంది చనిపోయారు. వెంటనే ఆ విలేజర్స్ అందరూ మళ్ళీ ఈ రూమర్ ని స్టార్ట్ చేశారు. ఆ లాస్ట్ న్యూక్లియర్ డివైస్ పేలిపోవడం వల్లే ఇదంతా అయ్యుంటుంది అని చెప్పారు. లేదా దాని హీట్ వల్లే ఈ గ్లేషియర్స్ కరుగుతున్నాయి అని కూడా చెప్తున్నారు. సోషల్ మీడియాలో అప్పట్లో ఈ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. కానీ సైంటిస్ట్ వెంటనే సైంటిఫిక్ డేటాతో క్లారిటీ ఇచ్చారు. అది క్లైమేట్ చేంజ్ వల్ల మాత్రమే జరిగింది అని క్లారిటీ ఇచ్చారు. ఎక్స్ప్లోజన్ అయింది అని ప్రూఫ్ ఏం వాళ్ళకి దొరకలేదు. ఇప్పటి నుంచి ఎన్నేళ్లు గడిచినా ఆ డివైస్ దొరికే వరకు మన ప్రజల్లో భయం అయితే పోదు. టైం గడిచే కొద్దీ నందాదేవి శాంచురీని క్లైంబర్స్, ట్రెక్కర్స్ కి క్లోజ్ చేసేశారు. అఫీషియల్ గా అదొక ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పారు. కానీ కాన్స్పిరసీ థియరిస్ట్ ఏమంటున్నారంటే అది ఒక అన్అఫీషియల్ న్యూక్లియర్ ఎక్స్క్లూజన్ జోన్. జనాలు వెళ్లి అక్కడ తవ్వకుండా ఉండడానికి చేశారు అని చెప్తున్నారు. నిజమేంటంటే ఈ మిషన్ లో ఉన్న చాలా మంది వాళ్ళ కథ ఫుల్ గా చెప్పుకోకుండానే చనిపోయారు. అమెరికన్ క్లైంబర్స్ ఇంకా మౌంటైన్ లవర్స్ ని ఎస్పినాజ్ కోసం వాడుకున్నారు. షేర్పాస్ అందరికన్నా ఎక్కువ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు. వాళ్ళ హెల్త్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. అఫీషియల్ రికార్డ్స్ లో వాళ్ళ పేర్లు కూడా సరిగ్గా లేవు. కెప్టెన్ కోహ్లీ తర్వాత స్పైస్ ఇన్ ద హిమాలయాస్ అనే బుక్ రాశారు. ఆ టైంలో ఇండియా సేఫ్టీ కోసం చేయవలసింది అని చెప్పారు. చివరికి ఈ నందాదేవి సాగా కోల్డ్ వార్ కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. భయం, సీక్రెసీ, టెక్నాలజీ, ఇంకా ఎవరికి అర్థం కాని లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్. 1962లో ఇండియా అవమానపడింది. 1964లో చైనా బాంబ్ పేల్చింది. ఆ టైంలో ఆ లీడర్స్ కి అప్పుడు ఆ డిసిషన్ కరెక్టే అని అనిపించింది. ఆ న్యూక్లియర్ టెక్నాలజీ స్పేస్ లో పనిచేస్తుంది, ఎందుకు పర్వతాలపైన పనిచేయలేదా అని అనుకున్నారు. ఆ నమ్మకంతో ఆ అడుగు వేశారు. కానీ వాళ్ళు బేసిక్ ఫిజిక్స్ ని మర్చిపోయారు. లీడర్స్ దీన్ని సీక్రెట్ గా పెట్టాలని చూశారు. దీనితో అందరి ఫ్యూచర్స్ రిస్క్ లో పెట్టారు. ప్లూటోనియం యొక్క హాఫ్ లైఫ్ 87 ఇయర్స్. ఏ ఫ్యూల్ అయితే అప్పుడు పెట్టారో అది సరిగ్గా హాఫ్ అవ్వడానికి 87 ఇయర్స్ పడుతుంది. నందాదేవి ఈ రోజు చాలా తెల్లగా ప్రశాంతంగా మెరుస్తుంది. భక్తులు ఇంకా దాన్ని దేవతగా పూజిస్తూ ఉంటారు. క్లైంబర్స్ ఇంకా దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడో అక్కడ ఆ కొండ లోపల మనిషి చేసిన ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ ఇంకా ఉంది. ఎప్పుడు ఆ విషయం గురించి ఆలోచించినా మనకి కోల్డ్ వార్ గుర్తొస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో మీకు తప్పకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియో కూడా నచ్చింది అని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.